సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికలకు భిన్నంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకు ఇండియా కూటమి రూపంలో గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ స్వతహాగా 370 సీట్లు సాధించాలని, ఎన్డీఏ కూటమిని 400 మార్క్ను దాటించాలని భావించారు. కానీ ఆ లక్ష్యాలన్నీ అందుకోలేక చతికిలపడ్డారు కమల్నాథులు. రెండు 2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 241 స్థానాలకే పరిమితమైంది. ఇక ఎన్డీఏ విషయానికొస్తే బీజేపీతో పాటు దాని భాగస్వామ్య పక్షాలు 300 మార్క్ కూడా అందుకోలేకపోయాయి. కాంగ్రెస్ సహా చిన్న పెద్ద కలిసి 30 పార్టీల ఇండియా కూటమి మెరుగైన ఫలితాలనే సాధించింది. 231 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కానీ అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దూకుడు ముందు జాతీయ పార్టీలు నిలబడలేకపోయాయి. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలుండగా తృణమూల్ కాంగ్రెస్ కు 29 సీట్లు సాధించింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ 22 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 18 సీట్లు సాధించింది. కానీ ఈసారి బెంగాల్లో బీజేపీ పరిస్థితి దారుణంగా దిగజారి 10కి పడిపోయింది. కాంగ్రెస్ విషయానికొస్తే 2 సిట్టింగ్ స్థానాలకు గాను ఒక్కటే దక్కించుకోగలిగింది. ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోటైన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు వాటి ఉనికి లేకుండా పోయింది. లోక్సభలో మొత్తం 543 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 మంది సభ్యులుండాలి. ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు దక్కడం వల్ల నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని పగ్గాలు అందుకోవడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కానీ భాగస్వామ్య పక్షాల్లో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు గల టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు ప్లేట్ ఫిరాయిస్తే ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పాటు కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ పార్టీలేమైనా ఇండియా కూటమి వైపు మొగ్గితే మాత్రం ఎన్డీఏకు చిక్కులు తప్పేలా లేవు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇదే అంశంపై ఓవరాల్ గా మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. ప్రసాద్, రాబోయే రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏ పార్టీ కూడా అధికారాన్ని అప్పచెప్పలేదు, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎవరికి బలాన్ని కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి మరొకసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్న అంశం చాలా స్పష్టంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. గత 2 సార్లు అంటే 2014, 2019లో బీజేపీ అత్యధికమైనటువంటి స్థానాలు సాధించి అజేయంగా అత్యధిక స్థానాలు సాధించినటువంటి పార్టీగా సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలిచ్చారు. దాంతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొని ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి బీజేపీ చెప్పుకుంది. అయితే వాస్తవానికి అయితే మామూలుగా అయితే ప్రాక్టికల్గా చూసినట్లయితే అది బీజేపీ ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 2014 282 స్థానాల్లో గెలిచి బీజేపీ అత్యధిక స్థానాలు చెంచి ఎన్డీఏ భాగస్వామ్య కూటమికి నాయకత్వాన్ని వహించింది. అదేవిధంగా 2019లో కూడా 303 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమికి నాయకత్వాన్ని వహించింది. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. 2024 అంటే ఇప్పుడే జరిగినట్టు ఈ ఎన్నికల్లో కేవలం 241 స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. మ్యాజిక్ మార్కు 543 స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 272 స్థానాలు పార్టీకి ఉండాలి, లేకపోతే కూటమికి ఉన్నాయి. అయితే సొంతగా బీజేపీకి మాత్రం ఆ స్థానాలు సాధించలేకపోవడంతో తన యొక్క భావజాలాన్ని, తనకున్నటువంటి లక్ష్యాలను, తన మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అనేకటువంటి అంశాలను అమలు చేసేందుకు అడ్డంకిగా మారేందుకు అవకాశం ఉంది ఈ భాగస్వామ్య పక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యధిక పెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీ చెందినటువంటి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల క్రితమే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏముంది, ప్రజలు తమకు ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఉంది, వీటన్నిటిని కూడా సమీక్షించి రేపు జరగబోయే ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలతో కలిపి సమావేశం జరుపుతున్నాము. ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. ఏ రకంగా చేయాలనే అంశాన్ని కూడా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఏంటి, కొత్తగా
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకునేందుకు అవకాశం ఏముంది, దానికి అంగీకరిస్తారా లేదా, ఒకవేళ అంగీకరిస్తే ఏ రకంగా వాళ్ళ పాత్ర ఉండాలి, వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించిన తర్వాతనే అంతిమంగా నిర్ణయం తీసుకుంటాము, తాముగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి రేపు సాయంత్రం బహుశా ఇండియా కూటమి సమావేశంలో ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వాస్తవానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చెందినటువంటి వారందరితో కూడా బీజేపీ నాయకత్వం నుంచి బీజేపీ ప్రభుత్వం యొక్క భావజాలాన్ని, వాళ్ళ యొక్క లక్ష్యాలని, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక అంశాలను ఏకధాటిగా ఏకపక్షంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది గత 2 సార్లుగా. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అదేవిధంగా మిగిలిన భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకునేందుకు ఉన్నటువంటి అడ్డంకులు, వీటన్నిటిని కూడా చర్చించాలి. ముందుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా బీజేపీ వైపు చూస్తున్నాయి. బీజేపీ తమ నాయకుడిని ఎవరిని ఎంచుకుంటారు, మోడీయే కొనసాగుతాడా, లేకపోతే అంతర్గతంగా వాళ్ళు ఏ నాయకుడిని సూచిస్తారు, ఏ నాయకుడిని ప్రతిపాదిస్తారు, దీనిపై తమకున్నటువంటి అభిప్రాయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ప్రశ్నలు, వీటికి సమాధానాలు కూడా లభించేందుకు అవకాశం ఉంది. ముందుగా బీజేపీ, సంఘ పరివారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు, మూల సంస్థలు కూడా చర్చించుకొని దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి రావాలి. ఆ తర్వాత ఆ ప్రతిపాదనకు సంబంధించి మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా అంగీకరించాలి. వాస్తవానికి ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి 60 స్థానాలు మాత్రమే తేడా ఉంది. 290 స్థానాలు ఎన్డీఏ కూటమి సాధించగా 230 స్థానాలు ఇండియా కూటమి సాధించింది. అయితే ఈ 60 స్థానాల్లో 16 స్థానాలు టీడీపీకి ఉన్నాయి, 12 స్థానాలు నితీష్ కుమార్ జేడీయూ జనతాదళ్ యునైటెడ్ పార్టీకి ఉన్నాయి. మొత్తం కలిపితే 28 స్థానాలు. ఈ 60 స్థానాల తేడాలో 28 స్థానాలు, దాదాపు 30 స్థానాలు కనుక కోల్పోయినట్టయితే రెండు కూటములు కూడా దాదాపు సరిసమానంగా, అంటే రెండు కూటములు కూడా ఒకే బలాన్ని ప్రదర్శించేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయన్నది రాబోయే రోజుల్లో చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలను ఖచ్చితంగా పరిశీలిస్తాము. అయితే మా వ్యూహాలన్నీ గనక ముందుగానే చెప్తే మోడీ చాలా హుషారుగా వ్యవహరిస్తారు, కాబట్టి అవి చెప్పమంటూ కూడా మల్లికార్జున ఖర్గే చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. కాబట్టి వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇండియా భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి కూటములతో సంప్రదించి ఏ రకంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి వాళ్ళని తమ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు ఏ రకంగా ఫలిస్తాయి, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా గతంలో ఉన్నటువంటి టీడీపీ ఈసారి బీజేపీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిగా గెలుపు సాధించింది. అయితే నమ్మదగినటువంటి భాగస్వామ్య పక్షం కాదు అంటూ టీడీపీని చాలామంది బీజేపీ పెద్దలంతా గతంలో విమర్శించారు. కాబట్టి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అంశాలు కూడా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభావితం చేసే అంశాలు. కాబట్టి టీడీపీ అధినేత ఏపీలో ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఆయన తీసుకోబోయే నిర్ణయమే చాలా కీలకంగా పోతుంది. ఎన్డీఏకి నమ్మదగినటువంటి విశ్వసనీయమైనటువంటి భాగస్వామ్య పక్ష నేతగా ఉంటారా, లేకపోతే పరిస్థితులకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల యొక్క అభీష్టం మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా జరగబోయే పరిణామాలు. బహుశా రేపు ఎన్డీఏ కూటమి కూడా భాగస్వామ్య పక్షాలతో బీజేపీ నేతృత్వంలో సమావేశం జరగచ్చు అని అంటున్నారు. ఇంతవరకు అయితే స్పష్టంగా జరుగుతుందా లేదన్నది తెలియదు. కానీ ఇప్పుడు కొద్దిసేపట్లోనే బీజేపీ వచ్చినటువంటి ఫలితాలు వీటన్నిటిపై సమీక్షించేందుకు గాను బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అవుతున్నారు. అయితే ఆ సమావేశంలో కూడా కొంతమేరకు చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ఒకవైపున సమావేశం అవుతుంది, అదేవిధంగా మరొక వైపున ఇండియా కూటమి కూడా సమావేశం అవుతుంది. రాబోయే రోజుల్లో క్షణం ఏ రకంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయి అన్నది చాలా ఆసక్తికరమైన అంశం. ప్రభుత్వం ఈసారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వం అన్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏ ఒక్క పార్టీకి కూడా అత్యధిక స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజలు అధికారాన్ని అప్పచెప్పలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.